నమస్తే, మీ అరంరెడ్డి తిరుపతి రెడ్డి. మన అభినవ మదర్ తెరీసా పాలకుర్తి కోడలు అమెరికా నుంచి దిగొచ్చినటువంటి విదేశీయురాలు ఝాన్సీ రెడ్డి డ్యాన్సులు చూడండి. ఈ వీడియోలో చూడండి. ఒక పక్క యూరియా దొరక్క రైతులు అరగోస పడుతుర్రు. ఇవాళ మహబూబాద్ జిల్లాలో చూశాము, మహబూబాద్ పట్టణంలో చూశాము. ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని తన్నుకుంటూ రోడ్డు మీద ఇట్లా పొర్లుకుంటూ చెప్పులతో కొట్టుకుంటున్నారు. అటువంటి దుస్థితి నెలకొంది. ఈ సందర్భంలో యూరియా కొరతతో అవస్థలు పడుతున్నటువంటి వాళ్లకు యూరియా కొరతను తీర్చడానికి ఈమె ఏం కృషి చేసిందో వాళ్ళ దగ్గర పోయి కనీసం ఓదార్పని ఇవ్వాలి కదా. ఈ టైంలో డీజే పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ ఉంది. ఈమె కోడలు ఎమ్మెల్యే గెలవగానే రావడంతోనే ఈమె సినిమా హీరోలను పట్టుకొచ్చేసి తొర్రూరులో పెద్ద స్టేజ్ల మీదకి ఎక్కి కూలబడితే కాలిరిగి ఒక సంవత్సరం దాకా బయటకు వెళ్ళినటువంటి ఈమె ఇంకా అప్పటికి కూడా జ్ఞానోదయం కాలే. నేను ఏ పని కోసం వచ్చినా, నేను అమెరికా నుంచి దిగొచ్చి ఇక్కడ ఎన్ని ప్రామిసులు చేసినా, ఏదో స్కిల్ సెంటర్ అంటున్నావు కదా తల్లి, ఏమైందమ్మా నీ స్కిల్ సెంటర్ సంగతి? ప్రారంభోత్సవం చేసిన కథం అదంతా భూమి అంతా కూడా చట్టవిరుద్ధంగా కొన్నావు. అది పెద్ద కేసు అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని ఏదో చట్టబద్ధం చేసుకోవడానికి స్కిల్ సెంటర్ను వదిలిపెట్టినాం. అది అక్కడ వన్నది. ఈడొచ్చేసి డీజే డ్యాన్సులు ఈ పాశ్చాత్య నాగరికతను తీసుకొచ్చి పెడతాంది. ఎమ్మెల్యే కోడలతోని కొడుకుతోని కలిసి అంతకుముందు స్టేజ్ మీద డ్యాన్సులు చేసిన ఉదంతాలు చూసాం. గిందుకోసం కాదమ్మా నేను నాయకురాలు చేసింది అక్కడ. నీ యొక్క మాయ మాటలు నమ్మి మా పాలకృతి ప్రజలు మోసపోయారు. గిందుకోసం కాదు నేను నాయకురాలు చేసింది. ఈ డ్యాన్సులు వేయడానికా? మొన్నటిదాకా పంటలు ఎండినాయి. వాటి మీద నువ్వు ఒక్కరోజు వచ్చి పంట పొలం పరిశీలించింది లేదు. మన కల్లాల దగ్గరకు వచ్చి మీ కుటుంబ సభ్యురాలే పాపం ఆమె చనిపోయింది, ప్రేమలతారెడ్డి. అటువంటి ఉదంతాల మీద నీ స్పందన లేదు. ఇవాళ యూరియా కొరతతో సస్తున్నారు జనాలు, రైతులు అరగోస పడుతున్నారు. వాళ్ళ దగ్గర పోయి కనీసం ఓదార్పు లేదు. వాళ్ళను ఓదార్చినటువంటి దయాకర్ రావు గారు ఎప్పుడు ప్రజల కష్ట సుఖాలను పంచుకున్నాడు కాబట్టి ఆయన అంత పెద్ద ఓటమి లేని నేత అయ్యాడు. ఏదో ఒక్కసారి పొరపాటు పడ్డారు. ఈమె అమెరికా దిగొచ్చింది కదా, సొంత ఫండ్స్ పట్టుకొచ్చి గవర్నమెంట్ ఫండ్సే కాకుండా సొంత ఫండ్స్తోని మమ్మల్ని ఉద్ధరిస్తుందని ఏదో పొరపాటు పడి మిమ్మల్ని గెలిపించిన కర్మకు ఇవాళ అనుభవిస్తున్నారు. ఇవాళ మిమ్మలను రేపు స్థానిక సంస్థల ఎన్నికల లోపల మీ భాగవతంతో బయటపడుతుంది. ఇవాళ మీతోని ఇంటరాక్ట్ కావడానికి మీ పక్క కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళంతా నాకు తెలుసు. వాళ్ళు అసలు నీతో ఇంటరాక్ట్ అయితే ఆ బురద మాకు అంటుకుంటుంది, నీ దగ్గర కూడా రావట్లేరు. అధిష్టానం మొత్తం రేవంత్ రెడ్డి గారు వాళ్ళంతా నేను పక్కకు పెట్టించారు. అందుకే నువ్వు డైరెక్ట్ అక్కడ ఓపెన్ చేసినాడు కదా, మల్లికార్జున ఖర్గేతో వ్యవహారం చేస్తున్నాడు కదా. ఇగో ఈమె కథ అది. అడ్డం దిడ్డం కొని పడుతుంది. పైసలు ఇచ్చి కొనేయాలి నాయకులందరినీ. కొనేసి పెద్ద నాయకురాలని ఇక్కడ వచ్చి స్థిరపడి ఇగో ఇటువంటి డ్యాన్సులు అన్ని పనికిమాల వేషాలు వేసుకుంటా ఇవాళ మొత్తం అసలైన కాంగ్రెస్ వాళ్ళని మొత్తం బొందబెట్టి అందరిని ఎల్లగొట్టి ఇవాళ ఇటువంటి పనికిమాల రాజకీయం చేస్తూ ఉంది. ఇప్పుడైనా పాలకుర్తి ప్రజలారా, ఈమె ఎక్కడ కనపడితే అక్కడ తరిమి కొట్టుర్రి. ఎందుకు ఈమె వల్ల ఏం ఉపయోగం? గీ డ్యాన్సులు చేస్తాను కానీ వచ్చింది ఇక్కడికి. ఎన్ని ముచ్చట్లు చెప్పినావు? ఇది చేస్తా అని లాస్ట్కు దయాకర్ రావు గారు మొన్న కొంతమంది రైతుల దగ్గర పోయి ఓదార్స్తే ఆ ఫోటోలు ఆ వీడియోలు పెట్టి పక్కన చిల్లర దొంగనాయాలు చిల్లరగాళ్ళు అది దాని మీద కూడా అంటే దేని మీద కామెంట్ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో దుస్థితిలో ఉన్నారు ఈ అనుచరులు. దయాకర్ రావు గారు ఓదార్స్తే తప్ప, మరి మీ నాయకురాలు ఓదార్పలేదు, డీజే డ్యాన్సులు చేస్తాను. ఇప్పుడు పెట్టండి రా కామెంట్లు ఆమె మీద. ఇది పాలకుర్తి నియోజకవర్గంలో నెలకొన్నటువంటి దుస్థితి. ఇటువంటి పనికిమాలిన వాళ్ళని తీసుకొచ్చేసి అత్తాగోడలు తీసుకొచ్చి ఆమె ఎమ్మెల్యే ఈమెను అత్తను తీసుకొచ్చి నాయకురాలను చేస్తే ఈ విదేశీరాలను తీసుకపోయి పైపెచ్చి ఆ సిగ్గులేని కాంగ్రెస్ నాయకత్వం వైస్ ప్రెసిడెంట్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అట ఈమెను గుర్తుపట్టి కానిస్టేబుల్ గుర్తుపడకుండా ఆపేసాడు మన సికింద్రాబాద్లో. ఇది పాలకుర్తి ప్రజల పరిస్థితి.